మొయినుద్దీన్ గారు, ఇదంతా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అందుకని మీతోనే స్టార్ట్ చేస్తా. కాస్త ప్రశాంతంగా స్లోగా మాట్లాడండి. మాకే కాదు, కొద్దిగా వీక్షకులను కూడా దృష్టిలో పెట్టుకొని. కాబట్టి మీకు కావాల్సినంత టైం ఇస్తాను. మిమ్మల్ని నేనే అడ్డుకోను కూడా. ఒక పక్కన మీరు డిఎస్సి అని చెప్పేసి ఆఖరికి రేపు 17వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీకి మీరు వెళ్ళటం లేదు, కానీ మండలిలో బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో డిఎస్సితో ఇరుకును పెట్టాలి అని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు కదా ఆల్రెడీ అని భావించిన తరుణంలో మీరు ఏది రోజైతే బుధవారం రోజు ఈ శాసన మండలి సభ్యుల సమావేశం పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, అదే రోజు సాయంత్రం ఈ సిట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. మీ నెత్తిన పెద్ద గుదిబండలాగా కూర్చుంది ఇప్పుడు. సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఫేస్ చేస్తారనేది కూడా మీ ముందు ఉంది. అది మీకన్నా కూడా బొత్స సత్యనారాయణ గారికి పెద్ద టెన్షను. ఇదేంట్రా బాబు, నీ మధ్యాహ్నానికి డిఎస్సితో రెడీ అయితే ఇప్పుడు వచ్చి ఏపీఎస్సీ నా నెత్తిన కూర్చుందని చెప్పి. సరే, అది అక్కడ చూద్దాం. ఓవరాల్గా ఈ సిట్ రిపోర్ట్లో ఇచ్చిన వాటిని, హైకోర్టు నేతృత్వంలో జరిగినటువంటి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు? మొయినుద్దీన్ గారు. మీకు 24/7 సిటీ 24 ప్రేక్షకులకు, డిబేట్ ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, ఇంతకంటే బోగస్ ఇంతకంటే పనికి మాలిన సిటీ రిపోర్ట్ ఇంకొకటి ఉండదు అని నేను అంటున్నాను సార్. ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ఈ రోజు సిటీ డిఎస్సీ వచ్చిన అవకతవకలను పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఏపీఎస్సీలో అది అక్రమాలు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయని తీసుకొస్తున్నారు. అయితే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ మొదటి నుండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హైకోర్టు ఆదేశాలతోనే జరిగాయి. ఆ హైకోర్టు యొక్క పారదర్శకతో పైన ఎగ్జామ్స్ అన్ని జరిగాయి. ప్రతి ఒక్కటి, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని ప్రతి ఒక్కటి హైకోర్టు అనుసంధానంలోనే జరిగాయనడం ఎటువంటి అనుమానం లేదు. చిట్టు రిపోర్ట్ పక్కన పెట్టండి. మేము డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన సిబిఐకి విచారణకి ఇవ్వండి. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే దీనిపైన డిఎస్సీ పైన సిబిఐకి విచారణకి ఇవ్వండి. మాన్యువల్ గా వాల్యుయేషన్ జరిగింది. ఏ ఒక్క విద్యార్థికి హక్కులకు భంగం కలగలేదు. ప్రతి ఒక్కరికి హక్కులకు పరిరక్షణ ఇచ్చిన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయము, ఇంటర్వ్యూ జరిగే సమయంలో 24 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పాల్గొన్నారు, 6 మంది వీచులు పాల్గొన్నారు. ఇంత పారదర్శకంగా ఈ యొక్క ఎగ్జామ్ జరిగి వారందరూ ఉద్యోగాలు చేరారు. అందులో మామూలుగా సార్, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఐటీలు, ఐటీలు, వీళ్ళందరూ ఐఐఎంలు చదివిన వాళ్ళే. ఐఐటీలు, ఐఐఎంలు, డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే అందులో సెలెక్ట్ అయ్యారు. సార్, వంట వాళ్ళు, పని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎంపీఎస్సీ ఎగ్జామ్స్ పేపర్స్ కరెక్షన్ చేయగలుగుతారా? ఇంతకంటే ఎల్లో మీడియా ఏదైతుందో, ఈ ఎల్లో మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా ఏదైతుందో, ఎంత కావాలంటే అంత బురద చల్లుతున్నారు వైఎస్ఆర్సీపీ పైన, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. మొయినుద్దీన్ గారు, మీరు ఉత్తి పుణ్యాన్ని మీడియా మీద పడిపోకండి అలాగూ. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్రోలో కూడా నేను ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి, మీరు ప్రశాంతంగా వినండి అని చెప్పి మీ ముందే నేను ఒక విజ్ఞప్తి చేశాను. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు నా ఇంట్రోలో కూడా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా నా సొంత పాయింట్ కాదు. అది మొత్తం కూడా సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ నేను చెప్పా. ఇప్పుడు మీరు ఒక పేరు పెట్టి ఎల్లో మీడియా అంటే ఇప్పుడు మీరు నన్ను కూడా దాంట్లో పెట్టేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు అటువంటి పదజాలం మీరు కావాలనుకుంటే మీరు స్పెసిఫిక్ గా చెప్పుకోండి. మీరేమన్నారు అవన్నీ కూడా ఎవరు సృష్టించారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడినా, ఏ జర్నలిస్ట్ మాట్లాడినా, ఒక్క నిమిషం, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మనం హైకోర్టు పరిధిలో ఉండి హైకోర్టు నేతృత్వంలో
వేయబడినటువంటి 3 సభ్యుల సిట్ రిపోర్ట్ని బేస్ చేసుకునే మాట్లాడాలి మనం అందరం కూడా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీరు కావాలంటే మీ అనుమానాలు ఎప్పుడు మీరు అనుమానాలు కానీ ఆరోపణలు కానీ ఎప్పుడు చేసినట్టుగా చేస్తే ఎప్పుడు చేసిన దానికి ఎలాగూ మీరు క్రెడిబిలిటీ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓఎంఆర్ షీట్స్ ఏవైతే 730 పైచీలకు ఉన్నాయో అవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఏదన్నా ల్యాబ్లో డిసైడ్ చేస్తే మీరు అనొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 6 FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కేంద్ర ప్రభుత్వ హయాంలో లేదంటే నేతృత్వంలో జరిగేటటువంటి పనిచేసే వ్యవస్థలు అవి. అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టులో 95 నుంచి 98 ఓఎంఆర్ షీట్స్ ట్యాంపరింగ్ చేయబడినాయి అనే దానికి మీరు మీడియాని లేదంటే కనుక జర్నలిస్టులని అలా అంటాం అనేది అది మీడియా చేసే ఇద్దరు మీడియాలో భాగమే సార్. ఇది సిట్ రిపోర్టు అంత బోగసు, వీళ్ళు చెప్పేది బోగసు. సిబిఐ విచారణ జరిపించండి. ఎవరు దగ్గరు డిఎస్సీ అవకతవకలు దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. నేను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందా మీకు? ఏమి లేదే. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏమన్నా రిపోర్ట్ అయితే ఒక ఇంటర్నల్ ఆడిట్ లేకపోతే రిపోర్ట్ అంటే మీరు సిబిఐని అడిగారంటే అర్థం ఉంది. సరే, కొంతమంది నిరుద్యోగులు కూడా అడుగుతున్నారు, నేను కాదంటంలా. కానీ వాళ్ళు అడిగేదానికి మీరు అడిగేదానికి తేడా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో ఇంకా తేలాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే గనక అప్పుడు సిబిఐ గురించి ఆలోచించుకుంటున్నారు. అంతేకాదు మీ నియామకాలు ఒక్క నిమిషం వినండి, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. అంతేకాదు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిపినటువంటి మొత్తం 169 నియామకాలు కూడా విరుద్ధంగా జరిగాయి. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని కూడా కోరుతున్నారు. సో ఆ నిరుద్యోగులు తప్పుపడుతుంది మిమ్మల్ని, మీరేమో సిట్ రిపోర్ట్ని తప్పుపడుతున్నారు. ఇప్పుడు చెప్తారు వంట వాళ్ళు పలు వాళ్ళు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కరెక్షన్ చేయగలుగుతారు సార్, వాల్యుయేషన్ చేయగలుగుతారు. అందుగురించే వాళ్ళు అన్నారంట డిజిటల్ మూల్యాంకనంలో ఎట్లయితే మార్కులు వేసారో అయ్యే మార్కులు ఏం మార్చకుండా అట్లా యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళా రీరైట్ చేయమన్నారట. ఇక అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. ఆఖరి 5th క్లాస్ కుర్రోని తీసుకొచ్చి కాపీ చేయమన్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాడు కదా అక్కడ. నన్న అక్కడ 1 నుంచి 100 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్లు పెట్టన్నాడు. అక్కడ ఈనాడు కెమెరా పెట్టుకు తిరుగుతున్నారు, కెమెరా పెట్టుకు తిరుగుతున్నారు. అక్కడ కుర్రాళ్ళను వంట వాళ్ళను చిన్న పిల్లలు తీసుకొచ్చి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ జరుగుతా ఉంటే డిజిటల్ జరగలేదు. కోర్టు రిపోర్ట్ చూడండి, కోర్టు ఎక్కడ దీన్ని తప్పు పట్టలేదు. కోర్టు ఎక్కడ దీన్ని తప్పు పట్టలేదు. ఈ జరిగిన ప్రక్రియ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేశారు. 409 మంది అభ్యర్థులు కోర్టును అప్రోచ్ అయితే ఏకసభ్య హైకోర్టు జడ్జి చెప్పింది ఏంటంటే అసలు అప్పుడే మొదటిసారి మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ పెట్టండి అని అప్పుడే ఉంది. కాకపోతే మీదంటే మీ నేతృత్వంలోని ఏపీపీఎస్సీ హయ్యర్ బెంచ్కి వెళితే అప్పుడు బెంచ్ ఇచ్చింది అవకాశం. సరే, అదేదో కోవిడ్ అని చెప్తున్నారు కదా, మరి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారంగా అయితే కనుక మాన్యువల్గానే చేయాలి కాబట్టి ఈసారి మాన్యువల్గా చేయండి అంటే ఇక అప్పటి నుంచి ఆ అక్రమాలు అట్లా కంటిన్యూ అవుతా ఉన్నాయి అనేది ఇప్పుడు సిట్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. మరి ఈ విషయం ఎందుకు వచ్చింది? ఈ రోజు డిఎస్సీ అక్రమాలు జరగలేదా? మొన్న గుంతకల్లో ఒక అమ్మాయి ధర్నా మీద కూర్చున్నది. కానీ అలాగే అభ్యర్థులు కానీ ఎవరు కోర్టులకు వెళ్ళిన అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. మీరు ఆధారాలు కూడా చూపించడం లేదు కదా, మీరు ఇక్కడ ఆధారాలతో సహా కనపడుతున్నాయి కదా. సురేష్ సార్, ఆధారాలు అన్ని ఉన్నాయి. అందుకే సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం? మీరు ఏపీపీఎస్సీ మీద ఎంక్వైరీ కొన్ని ప్రాథమికంగా ఆధారాలు చూపిస్తే అవి సాటిస్ఫై అయితే అప్పుడు మీరు అన్నట్టు సిబిఐ అడగడానికి అర్హత ఉంటుంది. డిఎస్సీలో కోర్టులే ఏమి తప్పు పట్టలేదండి, ఎలా వేస్తారు సిబిఐకి? ప్రభుత్వం డిమాండ్ చేయాలి, దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి, దోషులు ఎవరు బయటికి రావాలి అని విచారణ జరగాలి. అవకతవకలే జరగట్లేదని ఒకరు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తుంటే ఓపెన్ డిబేట్ కి లోకేష్ గారు 2-3 సార్లు ఛాలెంజ్ చేశారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కదా ఆధారాలు పట్టుకొని. అవును సార్. అప్పుడు ఆ తర్వాత సిబిఐకి వేయాలా లేదా మేమే డిపెండ్ చేస్తాం. లోకేష్ అలా ఛాలెంజ్ చేసినప్పుడు మీ పార్టీ తరఫున కనుక లోకేష్ గారు ఛాలెంజ్ చేసినప్పుడు ఆయనతో మాట్లాడితే పబ్లిక్ అంతా వింటాం కాబట్టి అప్పుడు మాకు గనక అనిపిస్తే మేము కూడా డిమాండ్ చేస్తాం మీడియా పరంగా సిబిఐ వేయాల్సిందని. మీరేమో వెళ్ళరు. నా మాట ఇరండి సార్ సురేష్ సార్, నాకు అవకాశం ఇవ్వండి. మీరు అంటున్న నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారని, ఆ ఛాలెంజ్ ని స్వీకరించారు పేరు నాని గారు. రాజమండ్రి ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, ఓపెన్ గా మాట్లాడదాం చెప్పలేదా? పేరు నాని గారు ఛాలెంజ్ స్వీకరించారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి రావాలట. జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ సీఎం, ఈయన ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇతని దగ్గర ఛాలెంజ్ ఇవ్వాలా? ఇతనికి వర్ధంతికి జయంతికి తేడా తెలియదు ఈ పైతానికి. కంపడుతుందా తెలుగే మాట్లాడి రాదు. ఇతను ఏపీఎస్సీ గురించి మాట్లాడతాడా? ఛాలెంజ్ పేరు నాని గారు స్వీకరించారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు స్వీకరించారు. మేము వస్తాము ఛాలెంజ్. ఎందుకు రాలేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారే రావాలా? ఒక ఎక్స్ సీఎం ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఇంత చేసిన వ్యక్తి ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ ఛాలెంజ్ స్వీకరించాలా? పేరు నాని గారు లేదా? సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి ఛాలెంజ్ స్వీకరించారు. రండి అని ఎందుకు రాలేదు? రాదు. ఇటువంటి మాటలు ఈ డిఎస్సీ లో జరిగిన పేర్ని నాని ఏం విద్యాశాఖ మంత్రి చేయలేదు కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు పేర్ని నాని ఏం విద్యాశాఖ మంత్రిగా చేయలేదు కదా. ఆయనకి ఏం తెలుసా అంటే మీరేమంటారు? మరి ఆయనకి ఏం తెలుసా? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన అవసరం లేదు సార్. ఆయన తెలిసిందండి చెప్పనండి. ఆయన తెలిసిందండి మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం కానీ ఆయనకి ఏం తెలుసు అంటే నిన్నే మాట్లాడాడు కదా. ఈ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి బిల్డింగ్స్ రెడీ చేస్తే అమరావతిలో ఎమ్మెల్యే మీరు వినండి సార్, ఆగండి. ఒకళ్ళు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి బిల్డింగ్లు రెడీ అయినాయి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్తే ఈ మహానుభావుడు ఏమంటాడంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండరు, మీరు కావాలంటే చూడండి వారి డ్రైవర్లు లేకపోతే గన్మెన్లు ఉంటారు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి కావాలంటే చూడండి అని చెప్పేటటువంటి అవగాహన ఉన్నటువంటి గొప్ప విద్యావేత్త మన పేర్ని నాని. ఒక్క నిమిషం ఆగండి.